చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నావు. సో ఆ కాటుగా చానాళ్ళు అయిందా, అంటే కొని నువ్వు చానాళ్ళు అయిందా? ఒక 2 years అయింది. 2 years అయింది. సో ఇప్పుడు ప్రతిదానికి ఒక ప్రోడక్ట్ కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కదమ్మా. ఆ ఎక్స్పైరీ అయిపోయినా గానీ నువ్వు వాడినప్పుడు ఇట్లా కంటికి అలర్జీ లాగా వస్తుంది, దాంట్లో కెమికల్స్ అయి ఉంటున్నాయి కదా, అదొకటి. సెకండ్ థింగ్, ఇప్పుడు లోకల్ గా కొన్ని దొరుకుతాయి కాటులు, అవి కూడా అందరికి సెట్ అవ్వవు, అలర్జీ లాగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటివి ఐకి రిలేటెడ్, ఐ చాలా సెన్సిటివ్ పార్ట్ కదా, సో ఐకి రిలేటెడ్ ఏమన్నా పెట్టుకోవాలి అన్నప్పుడు కొంచెం మంచి ఏయో తెలుసుకుని దాన్ని వాడుకుంటే బెటర్. సో డ్రాప్స్ అది రాసిస్తాను, ఎలా వాడాలో చెప్తారు, నేను మళ్ళీ ఒక 3-4 days తర్వాత చూస్తాను. నీకు మెయిన్ కూడా ఆ కాటుకి అలర్జీ లాగా వచ్చింది, సరేనమ్మా? సో హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శైలజ, అమరావతి ఐ హాస్పిటల్. సో తను వచ్చింది కదండి, తను ఐ అలర్జీతో వచ్చింది. అలర్జీ ఎందుకంటే తను పెట్టుకున్న కాటుకు వల్ల వచ్చింది. సో మనం చాలా మందిలో చూస్తాము, ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా, పుట్టిన పిల్లలకు కూడా, ఇంతకుముందు పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా పెడుతున్నారు, దిష్టి తగలకూడదని కానీ, వాళ్ళు అందంగా కనపడాలని కానీ కాటుక అనేది పెడుతుంటారు. సో కాటుక అనేది చిన్నపిల్లలకి, అంటే ఐ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి అది యూజువల్గా అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. చిన్నపిల్లలు టోటల్గా అవాయిడ్ చేయడం మంచిది. పెద్దవాళ్ళలో కూడా మీరు వాడినప్పుడు ఏంటంటే దాని ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, అది మంచి బ్రాండా కాదో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని వాడితే పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఐకి రిలేటెడ్గా మస్కరా కానీ, కాజల్ కానీ, ఐ లైనర్ ఏవి వాడినప్పుడు కానీ ఐ రెడ్నెస్ కానీ, దురద, ఇన్ఫెక్షన్ లాగా వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న ఐ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.